ఒరే మోహన్, రారా, కొంచెం త్వరగా రా, కొంచెం అర్జెంట్. పక్క చెడిపోతుందని భయంగా ఉంది. అబ్బా ఉండు నాన్న, నీతో పెద్ద చావొచ్చి పడింది. కొంచెం నీళ్లు తగ్గించి తాగమంటే వినవు. ఒక పక్క వేళ పాడు లేకుండా అర్జెంటుగా మా బాస్కి మేలు చేయాలి, మరో పక్క నీ గోల. అయినా గాని చక్కగా నిన్ను ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తా, 6 నెలలకు ఒకసారి చూడటానికి వస్తా అంటే వినవు. ఇదేదో పెద్ద ఇంద్రభవనం అయినట్టు. ఈ ఇంట్లో మీ అమ్మ జ్ఞాపకాలున్నాయి, వాటితోనే బ్రతుకుతా అని పిచ్చి మాటలు. అమ్మయ్యా. ఒరే ఆనందు, వచ్చావా? అయినా ఈ రోజు కొంచెం లేట్ అయిందే. ఎందుకంటే నువ్వు దయచేసి రోజు టైంకి రారా బాబు, ముసలోడు రోజు చంపేస్తున్నాడు. కావాలంటే ఇంకో 1000 రూపాయలు జీతం ఎక్కువ పడేస్తా. నువ్వు మాత్రం అయ్యా, నాతో రండి, నే పట్టుకుని వెళ్తా. అరుణీను అంతటిని కలాయికులేదు. అయ్యా నమస్తే. నమస్తే. ఇంతకెవరబ్బా? ఒరే నువ్వట్రా ఆనందు, ఎలా ఉన్నావా? బాగున్నానండి. జాతి కుక్క అయ్యా, కదురా, బయటికి చాలా- తీసుకురాకపోతే హెల్త్ పాడైపోతుంది. చాలా రోజుల తర్వాత కనిపించారు. మేడం గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. నాన్నగారు పోయారుగా, ఇంకా ఈ ఇంటితో పని లేదు. సేల్ చేద్దామని ఊర్లోకి వచ్చా. హే టామీ, షటప్. ఇట్స్ ఎ బ్రీడ్ డాగ్. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకోరా. మామయ్య గారు చెప్పారు, అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు నేను అమెరికాలో ఉండి రాలేకపోయినప్పుడు అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకొని నాన్నగారిని సాగనంపేవటగా. చాలా థ్యాంక్స్ రా. పర్లేదయ్యా. అయ్యగారు నాకు దేవుడితో సమానం. చిన్నప్పటి నుండి మీ ఇంట్లోనే పనిచేశా. నాకు డబ్బులేం అక్కర్లేదు. సరేనయ్యా, ఉంటా. ఏమిటో ఈ కలికాలం. కన్న తండ్రి బ్రతికున్నప్పుడు అవసరమైన ఒక్కరోజు కూడా ఆయన చేయి పట్టుకుని మరుగుదొడ్డి వరకు తీసుకెళ్లని ఈ కొడుకుగారు ఇప్పుడు ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు కుక్కను బయటకు తీసుకొచ్చారు. మనుషుల కంటే పెంపుడు జంతువులకే ఎక్కువ విలువ ఇస్తున్న ఈ రోజుల్లో బంధాలకు అనుబంధాలకు అర్థం ఎక్కడుంది?